ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ సిస్టమ్లు క్రాష్ అయ్యాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ తన ఫాల్కాన్ సెన్సార్ సాఫ్ట్వేర్ కోసం చేసిన అప్డేట్లో లోపం కారణంగా సాంకేతిక అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. స్టాక్ మార్కెట్లు, విమానాలు, ఐటీ కంపెనీల సేవలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. కంప్యూటర్ డివైజ్లలో బ్లూ స్క్రీన్ ప్రదర్శితమైంది. ఈ అంతరాయం సమయంలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే వార్నింగ్ కనిపించింది. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రపంచంలో అసలేం జరుగుతోందని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వాస్తవానికి చరిత్రలోనే ఐటీ పరిశ్రమలో ఇంత పెద్ద అంతరాయం ఏర్పడటం ఇదే తొలిసారి. గ్లోబల్ టెక్ అంతరాయం కారణంగా విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, బ్యాంకులు, మీడియా అవుట్లెట్లు, ఇతర పరిశ్రమలతో పాటు ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్ క్రాష్తో ప్రధానంగా ప్రభావితమైన లిస్టులో విమానయాన సంస్థలు ప్రథమంగా ఉన్నాయి. అనేక దేశాల్లో చాలా విమానాలు రద్దయ్యాయి, కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విమానయాన పరిశ్రమ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. భారత్లో స్పైస్ జెట్, ఇండిగో, అకాసా ఎయిర్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి విమానయాన సంస్థలు సమస్యలను ఎదుర్కొన్నాయి. సాంకేతిక లోపం కారణంగా స్పైస్ జెట్, ఇండిగో ఆన్లైన్ బుకింగ్ సేవలు దెబ్బతిన్నాయని రాయిటర్స్ నివేదించింది. దీంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైకి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విమానాశ్రయ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన దాదాపు 23 విమానాలను రద్దు చేశారు. అమెరికన్, డెల్టా, యునైటెడ్ ఎయిర్లైన్స్తో సహా ప్రధాన అమెరికా క్యారియర్లు శుక్రవారం ఉదయమే విమానాలను నిలిపివేశాయి. మరోవైపు జేపీ మోర్గాన్, చేజ్ అండ్ కో, మాక్వారీ క్యాపిటల్, బ్రాడెస్కో వంటి ఫైనాన్స్ కంపెనీలన్నీ అంతరాయంతో దెబ్బతిన్నాయి. ఆస్ట్రేలియా అతిపెద్ద బ్యాంకు కామన్వెల్త్ బ్యాంక్ ఇన్స్టాంట్ ఫండ్ నగదు బదిలీలో సమస్యలను ఎదుర్కొంటోంది. క్యాపిటెక్ బ్యాంక్, అబ్సా, దక్షిణాఫ్రికా ఫైనాన్స్ దిగ్గజాల సేవలకు అంతరాయం కలిగింది. జర్మనీలో బీమా సంస్థ అలియంజ్ ఉద్యోగులు తమ సిస్టంలను లాగిన్ చేయలేకపోయారు. దేశంలోని కొన్ని బ్రోకరేజీలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని వ్యాపారులు తెలిపారు. డిజిటల్ అంతరాయం కారణంగా ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, భారత్ తదితర దేశాల్లో ఆరోగ్య సేవలు దెబ్బతిన్నాయి. మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల నష్టం జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఐటీ వ్యవస్థ లోపం కారణంగా ఆ సంస్థ భారీగా నష్టపోయింది. టెక్ దిగ్గజం షేర్ ధర ఒక్కసారిగా 0.71% పడిపోవడంతో కంపెనీ సుమారు $23 బిలియన్ నష్టపోయింది.